గుడిసెలు గాలబెట్టే కార్యక్రమాలు పోయినాయి. సో ఎవరికి అన్యాయం చేసిందామె? ఏం ఎక్స్ట్రాలు తెంగిందామె? కాంగ్రెస్ లో ఉన్నటువంటి మనువాద మెంటాలిటీ ఉన్న వాళ్ళు కూడా ఆమె గుడియా బొమ్మ లాంటిది, ఆడామె మనం చెప్పినట్టు ఉంటుందని తీసుకొచ్చి పెట్టిర్రు. ఒక్కొక్కరిని సుక్కలు చూపెట్టింది. ఉక్కు మైలా అంటారు ఆమెని. ఆమె చచ్చిపోయిన సమాధి పేరు శక్తిస్థల్. శక్తి అంటే పవర్ఫుల్ అని. ఎట్లయితే టిప్పు సుల్తాన్ శవం వచ్చి కొట్లాడుతుందో అట్లా ఈమె చచ్చిపోయినా కూడా ఆమె మళ్ళీ ఎట్లా వస్తుందో అని దుర్గామాత అని, ఒక కాళీమాత అని భయపడిన దొంగలందరూ భయపడి నోరు మూసుకొని కూర్చున్నారు. సో అంత మంచి డెసిషన్ మేకింగ్, అంత మంచి పాలసీ మేకింగ్, బోల్డ్ డెసిషన్ చేసి భారతదేశం ఇవాళ ఈ స్థాయిలో ఉండడంలో ఆమె ఫస్ట్ న్యూక్లియర్ వెపన్ తయారు చేసిందే ఇందిరాగాంధీ గారు. పునాదులు నెహ్రూ గారు వేస్తే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఆ రీసెర్చ్ అన్ని వాటిని ఇంకో స్థాయి తీసుకోవడంలో కీలక పాత్ర పోషించింది ఇందిరాగాంధీ గారు. ఇలా పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా అయిందంటే